అసభ్యంగా మాట్లాడారు అని చెప్పేసి మరి రోజా గారు తీవ్రంగా విమర్శించడం జరిగింది. మరి దీన్ని బట్టి మీరేమంటారు? ఏం మాట్లాడాడు అన్న? ఆయన రాధాకృష్ణ గారు ఏం మాట్లాడాడు? ఆ విషయం గురించి మాట్లాడే దమ్ము లేదా? ఆ విషయం గురించి పోరాడు. రాధాకృష్ణని తిట్టు 4 మాటలు మధ్యలో ఏళ్ళేమో వచ్చారు, టీడీపీ వాళ్ళు ఎందుకు వచ్చారు? నువ్వేం మాట్లాడుతున్నావు? నేను నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటారు. కొన్నవేంది పాపం జగన్మోహన్ రెడ్డి గారు కూడా వార్నింగ్ ఇచ్చాడు, బ్రహ్మాండంగా బాగుంది. ఈ పనికి మన కంపు బ్యాచ్ వచ్చి జగన్ గారు పరువు తీశారు కదన్న, పేరు తీసేశారు కదన్న. ట్రాఫిక్ అంతా ఎటు వెళ్ళింది? సోషల్ మీడియాలో జగన్ గారు మాట్లాడినప్పుడు ఎంత స్వేచ్ఛగా ఉంది. ఈ గొప్ప మంది వచ్చి మాట్లాడేపటికి ట్రాఫిక్ ఎటు వెళ్ళింది? అలా మాట్లాడచ్చా? మరి అదే బాధ, మా బాధ కూడా అదే. సరైన రాజకీయ నాయకుల్ని మేపట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు, సరైన వాళ్ళని పార్టీలో ఉంచట్లేదు. ఇలాంటి పనికి మాలను బయటికి దిగలేస్తే రాజకీయం అనేది బాగుంటుంది, సమస్యల గురించి పోరాడతారు. ఒకవైపు అమ్మటి రాంబాబు గారు కూడా మరి ప్లకార్డులు పట్టుకుని ఆడవాళ్ళ పట్ల ఇలా అసభ్యంగా మాట్లాడతారని అంటున్నారు. మరి మొన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ అమ్మగారిని కూడా దూషించడం జరిగింది. దీన్ని బట్టి మీరేమంటారు? గుంటూరు కారం ఆయనకి పడింది, బొడ్డుగారం అనేది ఇంకా పళ్ళ. మా ఎంపీ గారు బొడ్డుగారం చూపిలా, 24 గంటలు కారమే చూపించాడు. బొడ్డుగారం ఎట్లా చూడాలి అని ఆశపడుతున్నాడు, అది ఆయనకి చూపిస్తారు కంపల్సరిగా. ఆ లిస్టులోకి ఈయన గారు కూడా చేరింది కాబట్టి ఇప్పుడు సిబిఐ నోటీసులు అన్నీ వచ్చాయి. మనం ఏమైనా మంచి పనులు చేసామా? దేశ చరిత్రలో అన్న, రాజకీయ చరిత్రలో అన్న, మంత్రులుగా చేసిన వాళ్ళు ఓడిపోయిన చరిత్ర లేదన్న. ఎమ్మెల్యేగా తీ లిస్టు, రాజకీయ లిస్టుది. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో తీ. మంత్రిగా చేశారంటే ఓడిపోయిన చరిత్ర లేదన్న. ఈ పనికి మాలిన వాళ్ళు తప్ప వైసీపీ పేరు పరువు తీసేశారన్న. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మేలుకోవాలి, బయటికి రావాలి, ఇలాంటి వాళ్ళని పక్కన పడేయాలి. 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నా, మాట్లాడుతున్నారు ఎవరైనా వచ్చే? 100 మంది ఎమ్మెల్యేలు గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు టైంలో. ఎవరైనా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎన్నో ఉన్నాయి మాట్లాడాల్సిన సమస్యలు. ఆంధ్ర గురించి మాట్లాడాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన ఉచిత పథకాలే మొత్తం అమలు అవ్వట్లేదు కదా. 6 హామీలు ఇచ్చారు, అమలు అవుతున్నాయా? నువ్వు అదేమంటే అసెంబ్లీకి రావట్లేదు. నువ్వే మిగతా వాళ్ళు ఏం మాట్లాడతారు? ఈ పనికి మన కంపు మంద బాబా సరైన మాట్లాడుతున్నారా? ఇప్పుడు సమస్య వచ్చిందన్న, రాధాకృష్ణ గారు ఏదో అన్నారు, దాని గురించి మాట్లాడు గట్టిగా. రాధాకృష్ణ గారిని వేసుకో, బాగుండిద్ది. అంతేగాని అన్నమల ఎవరో చేయించారు, చంద్రబాబు నాయుడు గారు ఆవిడ చేయించింది, పవన్ కళ్యాణ్ గారు ఆవిడ చేయించింది, ఏం మాటలయ్యి మాట్లాడే మాట్లాడినది ఏమన్నా డైమండ్ రాని. అందుకే నీకు ఎందుకు పేర్లు వచ్చినాయా ఏందనేది అర్థం కాలే. దీని గురించి ఈనాడు రామోజీ గారు లేకపోతే నువ్వు ఉండవా? నీ బతుకుందా? నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు. ఒకప్పుడు వైఎస్ని తిట్టావు నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డిని బండ బుద్ధులు తిట్టావు. ఎంత మంచి మనిషి ఆయన తిట్టావు. మన జగన్ గారికి దయలేక నేను తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. మళ్ళీ కులం గురించి మాట్లాడు. నువ్వు కులం గురించి మాట్లాడేంత అర్హత నీకుందా? నీకు రెడ్డి అంటే ఏందో తెలుసా? రెడ్డి జాతి అంటే ఏందో తెలుసా? రెడ్డికి ఎంత విలువ ఉందో తెలుసా? నీలాంటి పనికి మాలిన ఆ జాతిలో పడతాం వల్ల ఆ జాతికే విలువ పోతుంది అనేది నువ్వు ఇప్పటికైనా తెలుసుకుని మాట్లాడితే బాగుండిద్దని రోజా గారిని కోరుకుంటాం. రోజా మాట్లాడుతూ మేము విలువగల మనుషులము, చదువుకున్న వాళ్ళము, అందుకే ఇంత మర్యాదగా ఉంటున్నాము అని మాట్లాడుతున్నాం.